నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, మనకు ఈబీసీ నేస్తానికి సంబంధించి మనకు ఈ రోజైతే రూ. 15,000 అయితే ఎవరైతే అర్హులున్నారో ఆ అర్హుల జాబితాలోనైతే డిపాజిట్ చేయడం జరుగుతుందనమాట. ఒకవేళ డబ్బులు కనుక వేస్తే అవి మన బ్యాంక్ అకౌంట్లో పడినాయా లేదా అనేది ఈ ఈబీసీ నేస్తానికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అయితే మనం ఆన్లైన్లోనైతే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మనకు ఈబీసీ నేస్తానికి సంబంధించిన వెబ్సైట్ యొక్క లింక్ అనమాట. నేను ఈ లింక్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే మనం ఆ లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు ఇక్కడ మనకు చూడండి స్కీమ్ అని ఉంది, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఈపీసీ నేస్తం అని ఉంది చూడండి, ఇక్కడ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అని ఉంది, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఇది ఏ ఇయర్కి సంబంధించింది అనేది ఇక్కడ ట్యాప్ తీసుకోండి. 2024-25 అనేది తీసుకోండి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎవరైతే ఈబీసీ నేస్తానికి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనే దాని మీద ట్యాప్ చేయండి. ఈ ఆధార్ కార్డ్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుందనమాట. సో ఆ ఓటీపీని నెక్స్ట్ స్క్రీన్లోనైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఈబీసీ నేస్తానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుందనమాట. ఇక్కడ వచ్చేసేసి మీ బేసిక్ డీటెయిల్స్ వస్తాయి. దాంట్లో ఏముంటాయి, మీ డిస్టిక్, మీ మండలం, మీ సెక్రటేరియట్ నేము, క్లస్టర్ కోడు, బెనిఫిషియరీ నేము, మొబైల్ నెంబర్ ఇక్కడ రావడం జరుగుతుందనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి అప్లికేషన్ డీటెయిల్స్ వచ్చేసేసి మనకు అప్లికేషన్ నెంబర్, అప్లికేషన్ డేటు, అప్లికేషన్ స్టేటస్, రిమార్క్స్ ఇక్కడైతే రావడం జరుగుతుందనమాట. అలాగే ఒకవేళ మీకు డబ్బులు పడినాయి అనుకోండి, ఇక్కడ చూడండి పేమెంట్ డీటెయిల్స్ అని ఉంది, ఇక్కడ స్టేటస్లోనైతే మీకు సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుందనమాట. ఈ విధంగానైతే మనం ఆన్లైన్ ద్వారా ఈబీసీ నేస్తానికి సంబంధించిన డబ్బులు మనకు పడినాయా లేదనే విషయాన్ని అయితే ఆన్లైన్లోనైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.